ప్రస్తుతం మనతో పాటు విహెచ్ గారు ఉన్నారు. సో ఇటీవల జరిగినటువంటి రంగరాజన్ గారి పైన దాడిని ఏ విధంగా చూస్తుంది? సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతవరకు హామీ ఇస్తుంది అనుకోవచ్చు? దాడి అనేది అమానుష్యం. రంగరాజన్ గారు సేవ చేస్తూ వాళ్ళ ఫాదర్ కూడా ఎన్నో రోజులు చేస్తుండు. చిలుకూరి బాలాజీ అనగానే వీసా వెంకటేశ్వర్లు అంటారు. 2 సార్లు 3 సార్లు పోయినా 4వసారి దేవుని దర్శనం చేసుకుంటే వీసా వస్తుంది. కాబట్టి ఎక్కువ యువకులు, మహిళలు, యువకులు అందరూ వస్తున్నారు. ఆయన మీద దాడి చేసడం, ఏదో రామరాజ్య వ్యవస్థాపకుడని, నాకు ఇందులో పార్ట్నర్షిప్ ఇవ్వమని, నాకు డబ్బులు ఇవ్వమని అడగడం ఇది న్యాయం కాదు. అలాంటి వ్యక్తుల మీద సీరియస్గా యాక్షన్. అందులో గుళ్ళో జరిగినుంటే భక్తులే వాళ్ళని కొడుతున్నారు. ఇంటికి వచ్చిండు, వాడు వెనకటి నుంచి వచ్చిండు, ఇంటి మీద అటాక్ చేసిండంటే ఇది ప్రీ ప్లాన్డ్ ఉన్నది. వాడు డెస్పరేట్ ఉన్నాడు. అలాంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉండకుండా చేయాలి. ఇలాంటి ఆర్గనైజేషన్ రాముడు ఎన్నడూ కూడా కొట్టుమని చెప్పలే. 14 ఏళ్ళు వనవాసం పోయిన ఎవరికి ఒక మాట అనలే. రామరాజ్యం అందుగుంచే పేరు, కానీ రామరాజ్యం పేరు మీద ఇలాంటి దుర్మార్గం చేసే ఆర్గనైజేషన్ బంద్ చేయాలి అని కోరుతున్నాను. ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎలాంటి యాక్షన్? సెక్యూరిటీ ఇస్తాం. ఇలాంటి సంఘటన జరగకుండా ఎవడైతే ఉన్నాడో అనుమానం ఉంటే తప్పనిసరిగా పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది. ఇక ముందు రంగరాజన్ గారిని కానీ చిలుకూరి బాలాజీకు ఎలాంటి అన్యాయం జరగకుండా, ఎలాంటి దుర్ఘటన జరగకుండా వ్యక్తుల మీద సీరియస్గా యాక్షన్. అందులో గుళ్ళో జరిగినుంటే భక్తులే వాళ్ళని కొడుతున్నారు. ఇంటికి వచ్చిండు, వాడు వెనకటి నుంచి వచ్చిండు, ఇంటి మీద అటాక్ చేసిండంటే ఇది ప్రీ ప్లాన్డ్ ఉన్నది. వాడు డెస్పరేట్ ఉన్నాడు. అలాంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉండకుండా చేయాలి. ఇలాంటి ఆర్గనైజేషన్ రాముడు ఎన్నడూ కూడా కొట్టుమని చెప్పలే. 14 ఏళ్ళు వనవాసం పోయిన ఎవరికి ఒక మాట అనలే. రామరాజ్యం అందుగుంచే పేరు, కానీ రామరాజ్యం పేరు మీద ఇలాంటి దుర్మార్గం చేసే ఆర్గనైజేషన్ బంద్ చేయాలి అని కోరుతున్నాను. ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎలాంటి యాక్షన్? సెక్యూరిటీ ఇస్తాం. ఇలాంటి సంఘటన జరగకుండా ఎవడైతే ఉన్నాడో అనుమానం ఉంటే తప్పనిసరిగా పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది. ఇక ముందు రంగరాజన్ గారిని కానీ చిలుకూరి బాలాజీకు ఎలాంటి అన్యాయం జరగకుండా, ఎలాంటి దుర్ఘటన జరగకుండా చూసే బాధ్యత శ్రీధర్ బాబు గారు చెప్పారు. అదేవిధంగా ఫుల్ సెక్యూరిటీ ఇవ్వని చెప్పాము, ఇస్తున్నారు. మేమే ఇదే ఇస్తాం. ఇక ముందు ఎలాంటి సంఘటన జరగదు చూసే మా ప్రభుత్వం వచ్చింది. ప్రజల ప్రభుత్వం, ప్రజలకు న్యాయం చేసే పని చేస్తుంది తప్పితే దుర్మార్గం చేసే వాళ్ళను మేము సహించమనేదే మా ఉద్దేశం. థ్యాంక్ యూ.